అందరికీ నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం నమస్తే. అండి. నమస్కారం. ప్రార్థన మొదలెట్టేసుకుందామా? ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. మీరు కూడా వెనకాల అనుకోవచ్చండి, చూసి చదువుతూ ఉండండి, ప్రాక్టీస్ అవుతే మంచిది. ఇది ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. అనుకోకుండా మనకి ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చింది పాఠానికి. కనుక అందరూ జాగ్రత్తగా అన్ని మర్చిపోయి ఉంటారని మనం అనుకోవచ్చా? ఎక్స్ట్రా చదువుకున్నాం గురుగారు. అయితే సరే. లేకుండా అనుకోవచ్చు. శుభం. సరదాగా అంటున్నా, ఏ అనుకోవద్దు. ఎందుకంటే ఇవాళ అన్నట్టు ఫస్ట్ ఏ పాఠం చెప్పడానికన్నా ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి. ఇవాళ మా గురువు గారి దగ్గరికి వెళ్ళా. ఆయన ఈ పాఠాలు ర్యాండమ్ గా విన్నారు. విని ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరూ చాలా తెలివిగల వాళ్ళు. అంత తేలిక వ్యాకరణాన్ని అర్థం చేసుకుంటారంటే వాళ్ళకి నా యొక్క శుభాశీసులు అని తెలియజేశారు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బ్లెస్సింగ్స్ మీకు పాస్డ్ ఆన్. అది విషయం నెంబర్ 1. ఎక్కడ కావాలి అక్కడ కట్ చేసుకో. ఎవరో ఒకళ్ళమ్మా కొంచెం దయచేసి మాట్లాడకుండా ఉంటే. వాళ్ళు ఎవరు లేరా మనకి? రామకృష్ణ గారు మీరు చేస్తారా? కొంచెం చేస్తాను. కోహోస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. ఎవరు మాట్లాడుతున్నా మ్యూట్ చేసేయండి దయచేసి, చాలు. ఓకే. మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాం? స్వం రూపం శబ్దస్యాశబ్ద సంజ్ఞా దాకా చెప్పుకున్నాం. అంటే స్వం రూపం శబ్దస్య పాణిని మహర్షి చెప్పనటువంటివి ఏ సంజ్ఞ చెప్పకపోతే దాని రూపమే దాని సంజ్ఞ. దాని రూపము అంటే ఏమిటి? అగ్ని అన్నాం అనుకోండి, అకార గకార నకార ఇకారములు కదా అగ్ని అనేది ఫార్మ్ అయ్యేది. ఈ వర్ణ క్రమము దీన్ని ఆనుపూర్వి అని కూడా అంటారు. ఈ ఆనుపూర్వే దాని సంజ్ఞ. అంటే అగ్ని అనే పదాన్ని శబ్దానికి అగ్ని అనే సంజ్ఞ. అదే అశబ్దస్య ఏది? పాణిని మహర్షి చెప్పినవి ఏవైతే ఉన్నాయో వృద్ధి అన్నాడు ఆయన. వృద్ధి అంటే ఏంటి చెప్పాలి అంటే, వృద్ధి అంటే మళ్ళీ వకార అరుకార దకార ధకార ఈకారములని చెప్పాలి. అది కాదు, ఎందుకంటే ఆయన దాన్ని నిర్దేశించాడు. వృద్ధి అంటే ఏ, అది ఆ, ఏ, అది ఆ, ఐ, ఔ అని చెప్పాడు. కనుక వాటిని పెట్టుకుని చెప్పుకోవాలి. అవి అశబ్దస్య. ఈ శబ్దానికి ఆ వాటినే ఇండికేట్ చేస్తాయి. అంటే అర్థాన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంటే దాన్ని ఇండికేట్ చేస్తాయని చెప్పారు. అక్కడ దాకా చెప్పుకున్నాం మనం. దాని తర్వాతి సూత్రం ఏంటయ్యా అంటే ఏన విధిస్తదంతస్య. ఇందులోకి ఇంతకు పూర్వం చెప్పుకున్న స్వం రూపం అనే 2 పదాలు అనువృత్తిగా వస్తాయి. శంకర 2 అనువృత్తిగా వస్తాయి. ఏమిటవి అంటే స్వము రూపము అనేటటువంటివి. ఈ సూత్రానికి అర్థం ఏమిటి? ఏన విధిస్తదంతస్య విశేషణం
తదంతస్య సంజ్ఞ స్యాత్ స్వస్వచ రూపస్య. దీనిలో రెండు వార్తికాలు ఉన్నాయి. ఏమిటవి? సమాస ప్రత్యయ విధౌ ప్రతిషేధ ఉగిద్వర్ణగ్రహణ వర్జం. ఇవి రెండు వార్తికములు. ఈ సూత్రాన్ని ఈ రెండు వార్తికములతో కలిపి చదువుకోవాలి. ఏన విధి తదంతస్య విశేషణం తదంతస్య సంజ్ఞ స్యాత్ స్వస్య చ రూపస్య చ. ఓకే. సో స్వస్య చ స్వరూపస్య. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే ఏన. ఏన అంటే యత్ శబ్దం యొక్క తృతీయ విభక్తి రూపము. ఏన అంటే ఈ అష్టాధ్యాయి మొత్తంలో కూడా అండి విశేషణేన విశేషణేన విశేషణముతో నిర్దిష్టమైనటువంటి విధి ఏదైతే ఉందో అది ఆ విశేషణము దాన్ని తీసుకుని అది తర్వాత దాని అంతమును తీసుకుని కూడా దానికి సంజ్ఞ అవుతుంది. అంటే ఆ స్వరూపము గాని తదంతరూపము గాని. ఎట్లా అంటే ఈ అష్టాధ్యాయి ఉంది కదా, ఈ అష్టాధ్యాయ సూత్రాల్లో ఏదైనా ఒక విధి చెప్పాడు అనుకోండి. ఒక విధి చెబితే ఈ విధి ఎట్లా ఉంటుంది అంటే దాని గురించి మనకి ఇక్కడ విషయం చెబుతున్నాడు. ఒక నియమాన్ని మనకి చెబుతున్నాడు. ఏమని? ఒక సూత్రంలో స్థానిన స్థాని అంటే ఎక్కడైతే ఇది చేయాలో అక్కడ ఎక్కడ ఈ ప్రక్రియ జరగాలి. అమ్మా లక్ష్మి గారు మునగాల ధనలక్ష్మి గారు మ్యూట్ చేసుకో తల్లి. ఎందుకంటే సౌండ్స్ వస్తే ఏం లేదు, నాకు అసలే చిన్న ఆలోచన, ఆ డిస్టర్బెన్స్ వస్తే మాట పోతుందేమో అని భయం. అంతే. కంటిన్యూటీ దెబ్బతింటుంది, దానివల్ల మీకే ఇబ్బంది అవుతుంది. ఎనీవే గురుగారు మీరు స్పాట్ లైట్ చేసుకోరా? అలాగే అట్లాగే చేద్దాం, దాందే ఉంది. అంటే మీరు కనిపించకపోతే విలాసిన అర్థం కాదు. అయితే సరే అమ్మా, తప్పకుండా. కనుక ఈ సూత్రములో ఎక్కడైతే ఒక స్థానిని ఒక స్థలం ఎక్కడైతే నిర్దేశిస్తున్నారో దానికి ఈ విశేషణం ద్వారా నిర్దిష్టం చేయబడి ఉందో ఈ సూత్రంతో ఏం చెబుతున్నాడయ్యా అంటే అది ఈ దాని యొక్క విశేష్యము యొక్క తన రూపమును గాని దాని అంతమును గాని స్వీకరిస్తుంది. అంటే ఏదైతే సూత్రములో చెప్పబడినటువంటి సూత్రములో స్థాని ఏదైతే నిర్దేశం కోసమని ఒక విశేషణాన్ని నిర్దేశించి చెబుతారో అలాంటప్పుడు ఆ సూత్రము చేత నిర్దేశింపబడినటువంటి విధి అంటే కార్యము విశేషణము యొక్క విషయే అంటే విశేషణము యొక్క దాని యందు గాని లేదా ఏమండి దాని యందు అలాగే ఆ విశేషణము దేని అంతమునందు ఉందో అక్కడ గాని ఇది వర్తిస్తుంది అని చాలా సింపుల్ గా చెప్పారు. ఏమీ లేదండి, దీనికి మనం అంత కంగారు పడిపోయాల్సినటువంటి విషయం ఏమీ లేదు. మరి లేకపోతే ఏం చెయ్యాలండి అంటే చెప్తా. ఇప్పుడు ఏ రచ్ అనే ఒక సూత్రం ఉందనుకోండి.
అంటే నిజం చెప్పాలంటే ఇవన్నీ మీకు ఈ సూత్రాలు తర్వాత తర్వాత వస్తాయి. ఇది ఉదాహరణ కోసం మాత్రమే. కనుక ఏరచ్చు నాకు అర్థం కాలేదండి అని అనక్కర్లే. ఏరచ్చు అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సూత్రము ఎలా ప్రవర్తిస్తుంది అనే విషయాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేస్తాం. ఏన అని అన్నాం అనుకోండి. ఈ ఏన విధి తదంతస్యాలు ఏన అంటే ఏమిటి అంటే ఈ విశేషణము తదంత శబ్దమునకు గాని తనకు గాని తదంత శబ్దమునకు గాని తనకు గాని బోధకం అవుతుంది, చెప్పబడుతుంది. ఏమిట అంటే ఇందులో మరి రెండు వార్తకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ వార్తకాలు ఏమిటి? సమాస విధాయక శాస్త్రములో ప్రత్యయ విధాయక శాస్త్రములోను ఆ తదంత విధి అని ఇప్పుడు రెండు చెప్పాము. మనం దేని దేనికి వర్తిస్తుందని చెప్పాము? తదంత శబ్దమునకు గాని తనకు గాని అని రెండు రకాలు చెప్పాం. స్వస్య తదంతస్య, ఏమండి, తస్య తదంతస్య. ఈ రెండిట్లో సమాస విధాయక శాస్త్రంలో మాత్రము ప్రత్యయ విధాయకమైన శాస్త్రములోను ఈ అంత విధి అనేది నిషేధించబడినది. అంటే అర్థం ఏంటి? సమాస శాస్త్రం అప్పుడు ప్రత్యయ విధాయక శాస్త్రం దగ్గర తస్య దానికి మాత్రమే ఉంటుంది, స్వస్య రూపానికి ఉంటుంది, కానీ తదంతస్య రూపానికి ఉండదు. పనికి ఈ సూత్రం వర్తించదు. ఎందుకో తర్వాత ఎగ్జాంపుల్స్ లో చూస్తే తెలుస్తుంది. ఇదైతే రెండవ వార్తకు ఏం చెప్తున్నాడు అంటే ఉగిత్తును పదము గల సూత్రములందు. ఉగిత్ అంటే ఏంటి? ఉక్ ఇత్తుగా ఉన్న వాటి. ఉక్కు ఇత్తుగా ఉండటం ఏమిటండి? ఉక్ అంటే ఏమిటి? ఆ ఈ ఉన్ లో ఊ మొదలెట్టి రుల్ రుక్, ఆ ఈ ఉన్ రుల్ రుక్ అంటే ఏమేమి వచ్చాయనమాట? ఆ ఈ లేదు ఇప్పుడు. ఊ రు రు ఇవి గనక ఉక్కు ఇత్తుగా ఉండాలి. ఈ ఈ మూడు వరాలు ఏదైనా ఇత్తుగా ఉన్న గనక ఉన్నట్లయితే, పదము సూత్రములో ఉన్నట్లయితే, అప్పుడు అలాంటి వర్ణగ్రహణములు అంటే ఆ వర్ణములు కలిగినటువంటి సూత్రములలో ఇక్కడేం చెబుతున్నాడు? తదంత విధి నిషేధానికి ప్రతిషేధం చెబుతున్నాడు అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఏం పెద్ద ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఏన విధి తదంతస్య, ఇది దేనికిట? తదంత శబ్దమునకు తనకు బోధకము అని చెప్పుకున్నాం కదా. అంటే ఇది ఎన్నిటికి బోధకాలు అవుతుంది? బోధకాలు కాదండి, బోధకాలు. ఎందుకంటే మన వాసు బోధకాలం చదివితే అర్థం మారిపోతుంది. తమ్ముడు వింటున్నావా? బోధకము. వింటున్నాను సరే, మహోదయ. నీ మీదే జోకులు వేసుకుంటున్నాం మేము, ఏమనుకోకు. అస్తు అస్తు మహోదయ, అస్తు. ఏ సరే, ఈ రెండు విషయాల్లో మొదటిది ఏం చెబుతున్నాడు? సమాస విధాయక శాస్త్రమునందు ప్రత్యయ విధాయక శాస్త్రమునందు తదంత విధికి నిషేధము అన్నాడు. అంటే ఒకటి ఏమేమి వర్తిస్తాయి అంటే తనకు బోధకము అనేది ఒక్కటే వర్తిస్తుంది, తదంత శబ్దమునకు బోధకము అనేది వర్తించదు. అంటే ఏం చెప్పాడు? ముందు సామాన్య రూల్ చెప్పాడు, దానికి ఒక స్పెసిఫిక్ రూల్, పర్టికులర్ గా ఒక ప్రివెన్షన్, అది పనికిరాదు అని చెప్పాడు, కండిషన్ చెప్పాడు. ఇంకొక వార్తకు ఏం చెబుతున్నాడు అంటే ఉగిత్తు పదము గల సూత్రముల వర్ణగ్రహమున గల సూత్రములలోను, ఏమండి, ఈ జాగ్రత్తగా ఈ భాష వినండి. తదంత విధి నిషేధమునకు, ఇప్పుడు ఎక్కడ నిషేధం ఎక్కడ చేశాడండి? తదంత విధికి అంటే పైన చేశాడు. ఏది? సమాస విధాయ శాస్త్రం నందు ప్రత్యయ విషయ శాస్త్రం నందు తదంత విధికి నిషేధం అన్నాడు కదా. ఆ తదంత విధి నిషేధమునకు ప్రతిషేధము చెప్పవలెను. అంటే అక్కడ తదంత విధి పనికి నిషేధము లేదు అని అర్థం. అంటే అర్థం ఏంటి? పని మెయిన్ చేస్తుంది, సూత్రమే పని అని అర్థం. చేస్తుంది. ఓకే. అంటే అర్థం ఏమిటి? తదంత శబ్దమునకు తనకు కూడా బోధకం అవుతుంది అని అర్థం. సింపుల్. అంటే ఒక సూత్రము తనకు గాని తదంత శబ్దమునకు గాని బోధకము అవుతుంది. మొదటి నిషేధములో తదంత శబ్దమునకు నిషేధము చెప్పబడింది. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని మరొక వార్తకం ద్వారా ఆ ఎక్కడి ఇబ్బందులు వస్తున్నాయో ఆ కండిషన్స్ రెక్టిఫై చేస్తూ ఇంకొక వార్తకం తదంత విధి నిషేధానికి ప్రతిషేధం చెప్పాడు. అంటే మళ్ళీ ఒరిజినల్ రూల్ ఆపరేట్ అవుతుంది.
ఏమంటే అసలు ఇది చెప్పకుండా డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు కదండి అంటే, సూత్రము దాని తర్వాత చెప్పిన వార్తికముతో కలిసి మాడిఫై అయిన వర్షన్నే ఫైనల్. కనుక ఇప్పుడు ఏమైంది, ఏన విధిస్తదంతస్య అనే సూత్రంలో తదంత శబ్దమునకు తనకు బోధకము అని చెప్పిన తర్వాత సమాస విధాయక శాస్త్రము ప్రత్యయ విధాయక శాస్త్రముల యందు నిషేధాన్ని చెప్పాడు. ఏది, తదంత విధికి. అంటే ఆ రెండు కలిపి చదువుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది తేడా వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. అందుకని ఇంకొక వార్తకం చెప్పి తదంత విధి నిషేధానికి ప్రతిషేధము చెప్పాడు. ఎప్పుడు, అది ఉగిత్తు వర్ణములు గలవిన పదము వర్ణగ్రహణము సూత్రమునందు ఉన్నప్పుడు అన్నాడు. అంతే. దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏ రచ్ అనే ఒక సూత్రం ఉందండి. ఏ రచ్, ఏ రచ్ అంటే ఏహ్ అచ్. అచ్ అనేటటువంటిది, అచ్ అనేటటువంటి ప్రత్యయము ఏహ్ అనే కండిషన్ లో వస్తుంది. ఏహ్ అంటే ఏమిటి, ఇకారము యొక్క పంచమీ విభక్తి రూపము ఏహ్. హరిహి, హరేహ్, ఇహి, ఏహ్ కదా. కనుక ఈ ఏహ్ అంటే ఏంటి, పంచమి విభక్తి రూపము ఇకారానికి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏది విధించబడింది, ఇకారము విశేషణంగా చెప్పబడింది. అంతే కదండి. ఈ సూత్రంలో మిగతా చోట్ల మిగతా రావచ్చు, ఈ సూత్రంలో ఏ రచ అనే సూత్రంలో చెప్పబడినట్టు ముందు చెప్పబడింది దేనికి తోస్తుంది అంటే ఇకారము విశేషణముగా కలిగినది. ఇకారము విశేషణముగా కలిగిన ధాతు విశేష్యము. ఇది ఎందుకు చెప్తున్నారండి, ధాతు ఎక్కడుందండి ఈ మాటలో నాకు తెలియట్లేదు అని మీరు అడగాలి వెంటనే. అప్పుడు నేనేం చెబుతాను, నాయన ఇది ధాతోహో అనే అధికారంలో ఈ ఏరచ్ అనే సూత్రం ఉన్నది అని చెప్తాను. అర్థమైంది కదా. అంటే ధాతో అనేటటువంటి అధికారములో ఉన్న ఏరచ్ అనే సూత్రములో ఏకి అచ్చు అనే ప్రత్యయం వస్తుంది, పరంగా వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఈ ఏ ఏమిటి అంటే ఇకారము విశేషణము. ఏది, ఆ ధాతు ఏ ధాతు అయితే అది అది విశేష్యం అవుతుంది. ఇకారము ఉన్నటువంటి ధాతువులు, ఇకారాంత ధాతువులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇకారాంతము విశేష్యముగా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఇకారం ఎక్కడ ఉండాలండి, చివరిలో ఉండాలా మొదట్లో ఉండాలా. దీని తర్వాత ఇకారం తర్వాత అచ్చు ఉన్నట్లయితే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ ఇకారం ఎక్కడ ఉండాలి, ఆ ధాతువుకి మొదట్లో ఉండాలా చివరిలో ఉండాలా. చివర్లో చివర్లో చివరి చివరిలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి, చివరి చివరిలో. సంస్కృతంలో ఏమంటారు దాన్ని, అంతే. ఏన విధి తత్. సూత్రం చూడండి ఒకసారి. అంతస్య అదేగా చెప్పాడు, తదంతస్య తదంతస్య తత్ అంతస్య దాని యొక్క అంతమునందు. తదంతస్య. అంతే కదా. ఇప్పుడు ఇంకోటి చెబుతా. చి అనే ధాతు ఒకటి ఉందండి. చి అంటే చకార ఇకారములు చాఛాజాఝాలో ఞా ఉంది చూసారా, అది. ఆ ఞకారం ఏమవుతుంది, ఉంటుందా పోతుందా చెప్పండి. పోతుంది. ఎందుకు పోతుంది, కలిసినప్పుడు పోతుందండి. ఇక్కడ కానీ మొదటి చెప్పాలి. మొదటి సమాస ప్రత్యయంలో ఆ, నిషేధం చేశాడు కదా. ఆ, ధాతువు ఒక్క నిమిషం. ధాతువు చివరిలో ఉన్న యకారము పోతుంది. పోతుంది. ఎందుకు హలంత్యం పోతుంది, హలంత్యం క్రియలో అది హలంత్యం. అది హల్లు కదా, అంతమునందు ఉంది కదా, అది పోయింది. ఇప్పుడు మిగిలింది ఏమిటి, చీ మిగిలింది. చీ అనే ధాతువు మిగిలింది. దీంతో క్షయము అనే రూపం సిద్ధిస్తుంది అనుకోండి. ఈ చీ అనే ఉన్నప్పుడు మిగిలినప్పుడు ఈ చకారము ఇకారము కలిపి చీ అయింది. అంటే చీ అనే ధాతువు కంటే కూడా ఏమవుతుంది, ఆ అచ్చ అనే ప్రత్యయం కలిపి చయ అయహ జయ ఇట్లాంటి రూపాలు సిద్ధిస్తున్నాయి. ఆ ఏరచ్ అనే సూత్రం అప్లికేషన్ లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలంటే చీ అనేటప్పుడు ఆ ఇకారము దగ్గర ఆపరేట్ అవుతుంది. మనం చెప్పదలుచుకున్న విధి ఏదైతే ఉందో, అంటే ఈ అచ్చ అనేది కలవటం అనేది వస్తుందో ఈ సూత్రంలో,
అచ్చి వరకు చేస్తున్నాము. ఇంకోటి ఉందండి, ఈణగతవు అనే ఓ ధాతు ఉంది, మీకు తెలుసు కదా. ఈణగతవు అని ధాతు ఉంది. ఈణ్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇందులో ఈణ్ అంటే టాటా డాఢాలో నకారం. ఆ నకారం ఉంటుందా పోతుందా? పోతుంది. పోతుంది. పోతే ఏం మిగులుతుంది? ఈ ఈ మిగులుతుంది. ఈ మిగిలి దానికి కూడా అచ్చే వస్తుంది కదా, ప్రత్యయం సిద్ధమవుతుంది కదా. ఆ, అప్పుడు మనకి సిద్ధించే రూపము అయహ అని. ఇక్కడ రెండు విషయాలు చూద్దాం. మొదట చెప్పింది ఏమిటి? చి. ఉమ్, రెండవ చెప్పింది ఏమిటి? ఈ ఈణ్. ఇన్ ఈణ్. కనుక మొదట చెప్పిన చీలో ఏమేమి ఉన్నాయి? చకార ఇకారములు ఉన్నాయి. ఉమ్, చకార ఇకారముల దగ్గర ఈ అచ్చనే దేనికి కలుస్తుంది? అంతమునందు కలుస్తుంది. ఉమ్, అవునా కదా? అవును. చకార ఇకారంలో ఈ కలుస్తుంది అచ్చు. ఉమ్, కనుక అక్కడ అవును. అది వాంతాదేశము యాంతాదేశం అనే సందులు ఉన్నాయి. దాని ప్రకారంగా చేయ చెయ్. అనే రూపం వచ్చింది. రెండోది ఏమిటిది? ఈణుగతవు అన్నాం. ఈణుగతంలో నకారం పోతే మిగిలింది ఏమిటి? ఈ ఒక్కటే మిగిలింది. ఉమ్, ఈ ఒక్కటే మిగిలితే ఏమైనా దాని ముందు వెనక ఏమైనా ఉందా? పద అంతము అనేది ఏమైనా ఉందా అక్కడ మనకి? అదే ఉంది. కనుక స్వస్య రూపం. తనకు తత్ అంత శబ్దమునకు అని అన్న దగ్గర రెండింటికి ఉదాహరణ వచ్చేసాయి. ఇప్పుడు తదంతము అన్నప్పుడు చకార ఇకారములు, కనుక ఇకారమునకే వచ్చింది. అదే చెప్పబడింది కాబట్టి ఏ అంటే ఇకారంతో ఉన్నదానికని కదా. ఇకారము కంటే అన్నాడు కదా. చకార ఇకారం ఈ స్థానంలో ఈకి అచ్చు కలుస్తారు, పరముగా అచ్చు వచ్చింది, అచ్చు అనే ప్రత్యయం వచ్చింది. కనుక అది తదంతస్యకి ఎగ్జాంపుల్. ఇణగతంలో నకారం పోతే ఈ ఒక్కటే మిగిలింది. కనుక స్వస్య తనకు తానే బోధకం అవుతుంది. కనుక ఆ ఈ ప్లస్ అచ్చు వస్తే అచ్చు కానీ ఇంకేమన్నా అకారంతో వచ్చింది ఏదైనా ఇక్కడ ఈ సూత్రం ప్రకారం అచ్చు వచ్చింది అంతే. అలా చెప్పు కూడా మనకు అచ్చు వస్తుంది. ఈ ప్లస్ అచ్చు కలిపితే మళ్ళీ అక్కడ అయాదేశ భయాదేశ సందులు పెట్టుకుంటే అయహ అనే రూపం వస్తుంది. అయితే కనుక ఇది స్వస్య ఉత్త ధాతువులకే పనికొస్తుంది కదా ఇది. మీరు హరిహి అని చెప్పారు, అది ఉత్త ఎగ్జాంపుల్ కింద అంతే మీకు కదా. ఇకారం చివరన ఉన్నది అని ఐడెంటిఫికేషన్, మీకు ఈ కాస్త ఏ ఎట్లా అయింది అని కన్ఫ్యూజన్ లేకుండా పంచమీ విభక్తి ఇకారానికి పంచమీ విభక్తి రూపం ఇది అని చెప్పడం కోసం. అర్థమైందండి? తర్వాత ఇప్పుడు ఏమైంది? సమాస విధాయక సూత్రంలో దీనికి ఇది వర్కౌట్ కాదు. అదేది ఏది కాదు? తదంత శబ్దమునకు అని చెప్పడానికి ప్రవర్తించదు అని చెప్పాడు. దీనికి మళ్ళీ ఉదాహరణ ఇస్తాడు. ద్వితీయ శ్రీతాతీత అని చెప్పేసి మన ద్వితీయ విభక్తి సూత్రం మీరు మనం చదువుకుని ఉంటారు, దాన్ని చెప్తాడు ఎగ్జాంపుల్. ఇవి రెండు ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుకుందాం. ఈ ఉగిత్ వర్ణానికి వచ్చేటప్పుడు తదంత విధి నిషేధం లేదు అని అన్నాడు. దీనికి మళ్ళీ ఒక ఉదాహరణగా ఇస్తాడు. ఏది అంటే అతయి అనేటటువంటి ఒక సూత్రాన్ని తీసుకుని అక్కడ ఎందుకు రాదు అనేటటువంటిది మనకి ఉదాహరణగా ఇస్తాడు. మీకు పరీక్షలో మీరు రాసేటప్పుడు ఈ ఏన విధి తదంతస్య అన్నదానికి ఏన విధి తదంతస్య తర్వాత స్వమ్మును రూపం అనేవి రెండు అనువృత్తిగా వస్తాయి. దీనికి రెండు వార్తికాలు ఉన్నాయి. ఈ రెండు వార్తికాలు రాసేస్తే మీకు సరిపోతుంది. దీని తర్వాతి సూత్రం విరామోవసానం. విరామ అవసానం. అవసానం అంటే ఏమిటి? వర్ణానాం అభావో అవసాన సంజ్ఞ స్యాత్ అన్నాడు. వర్ణముల యొక్క అభావము అంటే వర్ణములు లేకపోవుట. కవిశ్రీ సత్యబాబు అని రెండు పేరు చెప్పుకున్నాం అనుకోండి. కవిశ్రీ అన్న తర్వాత
మళ్ళీ సత్యబాబు అనడానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? గ్యాప్ ఉంది. కవిశ్రీ అన్నప్పుడు కాకి వీకి గ్యాప్ లేదు, వీకి శ్రీకి గ్యాప్ లేదు. తర్వాత గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత కొత్త పదం స్టార్ట్ అయింది. ఏమిటి? సత్యబాబు అని. రాధా కృష్ణ రావు ఉందనుకోండి. రాధా కృష్ణ అని ఒకటిగా రాశారా, అది వేరే విషయం. రాధా వేరేగా రాసుకుని కృష్ణ వేరేగా అంటే రాధా తర్వాత మధ్యలో ఒక గ్యాప్ ఉంది. అంటే అక్కడ వర్ణము యొక్క అభావ స్థితి. వర్ణముల యొక్క ఎక్కడ వస్తుంది ఇవన్నీ? లలిత గారు అనే వాళ్ళ దగ్గర సౌండ్ వస్తుందండి, మ్యూట్ చేసుకోమా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడొస్తాయో తెలుసా అండి? ఉచ్చారణ టైంలో ఇవన్నీ వర్ణముల యొక్క ఉచ్చారణ భావము అవసాన సంజ్ఞకం అవుతుంది. వర్ణముల యొక్క ఉచ్చారణ అభావము. కవిశ్రీ అన్న తర్వాత ఏముంది మన దగ్గర? అంటానికి ఏమీ లేదు, అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. వర్ణముల యొక్క ఉచ్చారణకి ఒక అభావం ఏర్పడింది. ఇగో దాన్ని అవసానము అన్నారు. అంటే వర్ణానాం అని విరామో అవసానం. వర్ణానాం అభావ అంటే కొన్ని వర్ణములను ఉచ్చరించేసి కొన్ని వర్ణాలను కకార అకార వకార ఇకార ఇట్లాగే చెప్పాలి. ఆయన స్పెల్లింగ్ చెప్పండి, మీ పేరు స్పెల్లింగ్ చెప్పండి అని అనుకోండి తెలుగులో. ఇట్లాగే చెప్పాలి. కకార అకార వకార ఈకార సకార రకార ఈకార ఈకారం అని చెప్పాలి. అయిన తర్వాత ఏముందయ్యా? ఏమీ లేదు, గ్యాప్ వచ్చింది. కొన్ని వర్ణములను ఉచ్చరించిన పిదప ఉండేటటువంటి అభావం ఏదైతే ఉందో ఇగో ఆ వర్ణాభావముగా దాన్ని తీసుకోవాలి. అలాంటి ఆ అభావానికి అంటే ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఉచ్చారణ ద్వారా. కనుక దీని ద్వారా వచ్చిన దానికి ఆ అభావానికి విరామ అని సంజ్ఞ పెట్టుకున్నాడు. ఇది అర్థమైందండి? విరామం అవసానం అన్నది అర్థమైందా? విరామం అవసానం అర్థమైందా అండి? అర్థమైందండి. ఆ విరామానికి పేరండి లేకపోతే అవసానానికి పేరు? అవసరానికి. విరామం అనే పేరు అవసానానికి. అవసానానికి పేరు. విరామ అవసానం. ఇప్పుడు కవిశ్రీ అన్నాము. శ్రీలో చివర ఇకారం ఉంది. అది కవిశ్రీకి సంబంధం లేదు. కవిశ్రీకిను సత్యబాబుకు మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? ఆ గ్యాప్ కి అభావం. ఆ గ్యాప్ కి విరామం అని పేరు. ఆ గ్యాప్ ఉన్నా కూడా విరామం రెండు ఒకటే కదా. అదే మరి. అంటే అంత స్పెసిఫిక్ గా డిఫైన్ చేసుకుంటాడండి ప్రతి విషయాన్ని. అవును, ఆయన ప్రతిదీ డిఫైన్ చేసుకుంటున్నారు. ఓకే. వర్ణానాం అభావస్య అవసానం ఇది సంజ్ఞ. ఈ గ్యాప్ ఏదైతే విరామం వచ్చిందో ఈ విరామానికి అవసానము అనే సంజ్ఞ పెట్టాడు. అవసానానికి విరామ సంజ్ఞ కాదండి, విరామానికి ఆ గ్యాప్ విరామానికి అంటే వర్ణానాం అభావ దానికి అవసానం అనే సంజ్ఞ. ఇది మీకు ఎక్కడొస్తుంది? అవసానయో విసర్జనీయ అనే సూత్రం వస్తుంది కాసేపటి తర్వాత. అంటే ఎక్కడెక్కడ విసర్గ వస్తుంది అని చెప్పి నిర్దేశించే సూత్రం అది. కర్రులకి అవసానమునందు అది వచ్చే కండిషన్ తర్వాత చూద్దాం. ఈ అవసాన శబ్దాన్ని ఎట్లా వాడారంటే ఆ సూత్రంలో వాడారు అని మాకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెబుతున్నాం. అవసానయో విసర్జనీయ అంటే వర్ణానికి మధ్య వచ్చిన గ్యాప్ అండి. అంటే ఏం లేదండి, మనం మాట్లాడుతున్నప్పుడు అరమాత్ర కన్నా ఎక్కువ గ్యాప్ ఎక్కడ తీసుకుంటామో కవిశ్రీ చిన్న గ్యాప్ చిన్న పాస్ తీసుకుని సత్యబాబు అంతే కదండి. రాధా కృష్ణ రావు, రాధా కృష్ణ రావు అన్నాం. రాధా కృష్ణ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని రావు అన్నాం అనుకోండి, ఆ మధ్యలోనే అవసానం.
మీనాక్షి గారు మ్యూట్ పెట్టుకోండి ప్లీజ్. హరి ఓం. ఏది మన ఎవరినో అడిగారు, రామకృష్ణ గారు మీరు చూడాలి సారు. చేస్తాం వెంటనే అస్సలు ఓకే. ఆలోచించొద్దు, జాలి చూపించొద్దు. ఓకే. అంటే వ్యాకరణ శాస్త్రంలో గురువు గారు ఆ, ఈ ఈ చెప్పండి. ఏదో ఎవరు అడగవేరు ఏదో. గురువు గారు ఆ, ఈ సూత్రము వాక్యములో పద విభజన గురించి ఉద్దేశించబడిందా? అంతే. అంటే ఇక్కడ పదం అయిపోయిందా చెప్పడానికి వచ్చి విరామం. అంతే. అనగనగా ఒక రాజు అన్నారు అనుకోండి, అనగనగా తర్వాత చిన్న పాజ్ ఉందా లేదా ఒకాకి మధ్యలోను? అవును. ఆ ఒక రాజుకి ఒకాకి రాజుకి మధ్యలో చిన్న పాజ్ ఉందా లేదా? అవును. ఉందా లేదా? అది అర్ధమాత్ర కన్నా కొంచెం ఎక్కువ ఉంటే చాలు. ఏమండి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అది మనం చూడాలి. ఇప్పుడు అవసానం సంజ్ఞ పెట్టుకున్నాడండి. ఈ సంజ్ఞ పెట్టుకోవడం మనకి ఏంటి ఉపయోగం? ఏమండి, అంటే విసర్గ రావటానికి కోసం ఇది ఒకటి వర్కౌట్ అవుతుంది. మనకి ఉత్తర చూస్తాం ఈ విసర్గలు వాటి గురించి. ఒకటి విసర్గ రావటానికి, ఇంకోటి పదము చివర జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి. అది నిత్యంగా రావచ్చు, లేకపోతే వైకల్పికంగా రావచ్చు. అలాంటి కార్యాలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అంటే వావసానే అనే ఒక సూత్రం ఉంది. ఏది చర్త్వము అని రావటానికి, చర్త్వం అంటే రామాత్ అనే ఒక శబ్దం ఉందనుకోండి, దాన్ని మనం రామాద్ అని కూడా అనొచ్చా అనకూడదా? అనొచ్చు. కనుక రెండు రూపాలు వస్తాయి. రామ శబ్దానికి పంచమిలో రామాద్ అని రెండు రూపాలు సిద్ధిస్తున్నాయి వికల్పముగా. దీన్ని వికల్పముగా చర్త్వము రావటము అంటారు. ఆ చర్త్వం గురించి మనం చదువుకోవట్లే, ఊరికి తెలుసుకుని వదిలేండి. దీని ఏ సూత్రం చెబుతుంది? వావసానే అనే సూత్రం చెబుతుంది. అంటే ఆ సూత్రంలో అవసాన పదం ఉన్నది, అది గమనించండి మీరు, అంతే. అట్లాగే ఏకార అవసానయోర్ విసర్జనీయ అన్నాడు. అంటే విసర్గ రావడానికి కూడా ఈ అవసానం అనే సంజ్ఞ ఉపయోగపడుతుంది మనకి. అట్లాగే వైకల్పికంగా చర్తం గురించి చెప్పుకున్నాం. అట్లాగే వైకల్పికంగా అనునాసికము ఆదేశానికి కూడా ఈ సూత్రాలు ఉన్నాయి. ఇట్లా ఎక్కడెక్కడ అవసరం అంటే ఈ సూత్రాన్ని దీని సూత్రం కాదు, ఈ సంజ్ఞని వినియోగించి ఉత్తరోత్తర మహర్షి రాసినటువంటి సూత్రాలలో దాని వినియోగం ఎట్లా ఉంది అని మనకి ఉదాహరణ చూపించాడు అనమాట. అంతకుమించి ఇంతేం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే అర్ధమాత్ర కన్నా ఎక్కువ గ్యాప్ ఉచ్చారణ సమయంలో ఉన్నట్లయితే దానికి అవసాన సంజ్ఞ, అంతే. వర్ణానాం అభావో అవసాన సంజ్ఞ స్యాత్ అంటాడు. తర్వాతి సూత్రం పరసన్నికర్ష సంహిత. పరసన్నికర్ష సంహిత ఇది కూడా ఆకడారాది ఏకా సంజ్ఞ అనేటటువంటి అధికారంలోనే ఉంది. ఏకా సంజ్ఞ అనే అధికారంలోనే ఉన్నది. పరసన్నికర్ష సంహిత అనేది అంటే మనకి సంహిత అనేది కూడా మనం అనేక సంజ్ఞలు చెప్పుకుంటాం కదా, అందులో మరొక సంజ్ఞ పేరు సంహిత. ఏమండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఓ రెండు వర్ణాలు ఉన్నాయి అనుకుందాం. రెండు వర్ణాలు ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్ రేఫ అంటే రకారము, దాని పక్కనే అకారం ఉందనుకోండి. అని చదువుతారా మీరు?
రా అంటారా అనరా? చు ఈ ఉందనుకోండి, చు ఈ అని చదవరు, చి అనే చదువుతారు. అంటే అది అతి దగ్గరగా ఉంటే మ్యాగ్నెట్ అతుకుపోయినట్టు అతుక్కుపోతాయి అంతే. అదే చదువుతున్నాడు ఇక్కడ. ఈ అతుక్కుపోవడానికి పెట్టుకున్న పేరు ఏమిటయ్యా అంటే సంహిత. సంహిత ఎప్పుడు సంహిత అవుతుంది? పరసన్నికర్ష సంహిత. అంటే అతిశయించినటువంటి పరహ చాలా విశేషముగా, సన్నికర్ష దగ్గరగా, అతి దగ్గరగా ఉన్నట్లయితే, ఒకదాని వెంట వెంటనే ఉన్నట్లయితే ఆ రెండిటి మధ్యలో సంహిత ఉన్నది అని అంటాం. అంటే అర్ధమాత్రా కాలము కన్నా తక్కువ గ్యాప్ వాటి మధ్యలో ఉంటే, అర్ధమాత్రా కాలం కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే ఇంతకుముందు చెప్పుకున్న సూత్రం ఏమిటది? అవసానం, విరామో అవసానం. అర్ధమాత్ర కన్నా తక్కువ ఉంటే దాన్ని సంహిత అన్నారు. అంటే ఈ రెండు వర్ణముల యొక్క ఉచ్చారణలో మధ్యలో సహజముగా అర్ధమాత్ర కన్నా సమయము తక్కువగా ఉన్నట్లయితే దానికి ఏమంటారు అంటే విరామం. సంహిత 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 అంటారు. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక సంహిత లేనట్లు లెక్క. అంటే వీటి మధ్య దీన్ని ఏమంటారు? ఈ అర్ధమాత్ర ఎట్లా ఉండాలి? చాలా సహజంగా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండాలి. ఇప్పుడు కవి స్త్రీ అని రాయాల్సి వచ్చిందండి, కకార అకారములు రాసాం. ఇక్కడ కా రాసి అకారం ఎక్కడో రాస్తామా? ఎక్కడైనా పలుకుతామా? కా ఇక్కడ పలికి అకారం ఎక్కడో పలకంగా అరగడం తర్వాత క అన్నప్పుడు మీరు వినండి కావాలంటే అన్నప్పుడు కా అయిపోతుంది. చాలా సహజముగా తప్పించుకోలేనటువంటి, అంత సన్నిహితంగా ఉండి అరమాత్ర కన్నా తక్కువ ఉంటే, అరమాత్ర మ్యాక్సిమం అరమాత్ర వరకు ఉంటే దానికి సంహిత ఉన్నది. కవికి సంహిత ఉందండి. కవికి కాలో కా ఆ రెండు ఉన్నాయి. కకార అకార అది కదండి ఇప్పుడు చెప్తా. కవిశ్రీకే చెప్పుకుందాం సార్ మనం. కకార అకారానికి సంహిత లేదా? ఉంది. తర్వాత కా అయిపోయింది. దాని పక్కన అకారానికి వకారానికి కూడా మధ్యలో అరమాత్ర కన్నా తక్కువ గ్యాప్ ఉందిగా. వకారానికి అకారానికి గ్యాప్ ఉంది, తక్కువే ఉందిగా. అకారానికి సకారానికి గ్యాప్ తక్కువే ఉందిగా. శకారానికి రకారానికి గ్యాప్ తక్కువే ఉందిగా. రకారానికి ఈకారానికి గ్యాప్ తక్కువే ఉందిగా. అందుకని అవన్నీ కలిపి చదువుకుని కవిశ్రీ అన్నాం. ప్రసాద్ గారు అర్థమైంది సార్, బాగా అర్థమైంది. కానీ మీ మొహంలో మాత్రం క్వశ్చన్ మార్క్ కనపడుతుంది, నాకు అందు భయం వేసింది. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, గ్యాప్ ఉండకుండా ఉండడం సహజంగా, సహజమైన గ్యాప్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ మాత్ర, అర టాబ్లెట్. లేకపోతే ఏమండి, ఇప్పుడు రామ ఉంది అనుకోండి, రామ అని అనుకోండి, ఎట్లా రాస్తారు? దాని స్పెల్లింగ్ రాయండి. రామహకి రకార ఆకార మకార అకార విసర్గ, ఒకదాని కూడా సంహిత ఉంది. అందుకే అది రామ అంటున్నాం. లేకపోతే రా మా అహ అనంగా అంచేత రకార ఆకార మకార అకార విసర్గలకి ఈ వర్ణాలన్నిటికీ కూడా క్రమంగా ఎక్కడ వ్యవధానం లేకుండా మనం ఉచ్చరిస్తాం కనుక అది రామ అనేటటువంటి శబ్దం మనకి శ్రవణపేయముగా వినపడుతోంది. ఆ సంహిత లేకపోతే ఎక్కడికక్కడ విడగొట్టి చెప్పేవాళ్ళమేమో. అందుకని
రామః అనేటటువంటి శబ్దంలో ఈ ఉన్నటువంటి ఈ వర్ణముల యొక్క ఒక్కొక్క దానికి అంటే రకారానికి అకారంతో ఒక సంహిత ఉంది, ఆకారానికి మకారంతో సంహిత ఉంది, మకారానికి అకారంతో సంహిత ఉంది, కారంతో విసర్గగా సంహిత ఉంది. కవిశ్రీ అనేటప్పటికీ కకార అకారములకు సంహిత ఉంది, వకారములకు సంహిత ఉంది, వకార ఇకారములకు సంహిత ఉంది, ఇకార శకారములకు సంహిత ఉంది, శకార రకారములకు సంహిత ఉంది, రకార ఈకారములకు సంహిత. ఇట్లా ఎవరు పేరు స్పెల్లింగ్ వాళ్ళే చెప్పేసుకోండి. దీనిని ఇట్లా రకార అకార కకార అకార వకార యకార అని చెప్తున్నామే, వీటికి ఉన్న పేరు ఏంటంటే ఆనుపూర్వి అంటారు. ఆనుపూర్వినా? ఆనుపూర్వి. ఏమయ్యా ప్రసాద్ అనే మాటకి సంహిత ఆనుపూర్వి అంటే చెప్పు అంటే ఆనుపూర్వి, అమ్మా సంహితని ఆనుపూర్వి అంటున్నారా లేకపోతే ఒకదాని ఒకటి లైన్ లో రాశాం కదండి. దాని ఆనుపూర్వి అంటున్నా? మీ ప్రసాద్ అనే పేరుకి చెప్పండి, అసలు ఆనుపూర్వి చెప్పండి. పకారం రకారం, రకారం సకారం, సకారం సాకారం, ఆకారం పకార రకార అకారాలు చెప్పలేదు. పకారం అకారం రకారం సకారం ఆకారం దకారం ఉకారం. ప్రసాద్ అంటే దు అంటే ప్రసాద్, దు అంటే ఉకారం చెప్పండి. ప్రసాద్ అంటే దకారం ఆపేయండి. ప్రసాద్ అంటే దకారం. అంచేత దాన్ని ఆనువర్తి అన్నారు, ఆనుపూర్వి. ఆనుపూర్వి. ఇప్పుడు ఇలా చెప్పిన స్పెల్లింగ్ చెప్పడానికి ఆనుపూర్వి అంటారండి. ఈ చెప్పిన దానిలో పకార రకారాలకి ఏమున్నది? సంహిత. సంహిత. రకార అకారాలకి సంహిత ఉంది, సకారాలకి సంహిత ఉంది, సకార ఆకారానికి సంహిత ఉంది, ఆకార దకారానికి సంహిత ఉంది. పకార రకార అకార సకార ఆకార దకార అన్నారు అనుకోండి, దకార అకార విసర్గ అన్నారు అనుకోండి, అప్పుడు అది స్పెల్లింగ్ అయిపోతుంది. దకారానికి ఒత్తుంటే అండి ఏమండి? దకారానికి మధు ఉందండి, మకార అకార దకార ఉకార అంతేనా అండి? ధూ మధు, ధూకి ఇంకొకటి ఏమి రాదు కదండి. ధాకి ఊ వస్తుంది. ధకార ఉకారములు, ధకార ఉకారం. ఇప్పుడు అవన్నీ వద్దు కానీ నేను ఒకటి అడిగితే చెప్పండి, నేను వేస్తున్నది సుత్తి అని చెప్పండి. సకార ఉకారం, సకార ఉకార తకార తకార ఇకార. అంటే ఎన్నిసార్లు తకార ఇకారములు వచ్చింది. శ్యామల అని ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు చెప్పాలనుకోండి, శకారం చెప్పాలి ముందు, శకార యకార ఆకార, మకార అకార లకార. అనంత మహోదయ వాసు ఇప్పుడు నాది వాసు ఉంది, వకార వాసు వకార అకార ఆకార వాసునయ్యా, వాసు కాదు వాసు. అవునయ్యా. వాన దీర్ఘవాన చిన్నానా? చిన్న వాసు. వస్తువునా నీ పేరు? పెద్ద వాసు. వాసు కరెక్టే. సత్యం. మీరు చెప్పే తండ్రి కొడుకుల మధ్యలో తేడా కల్పిస్తున్నారు, వసుదేవుడు వాసుదేవుడు కల్పిస్తున్నారు. బాగుంది, అంతేనయ్యా. ఇది పరసన్నికర్ష సంహిత. నాది వాసు ఆకారం. సార్ ఎవరికి వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటి నాయనా? నాది ఒకసారి చెప్తారని శ్యామల చెప్పు, నేను చెప్పా, ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి, నువ్వు చెప్పు. వాసు ఆకార వకార ఆకార సకార ఉకార. అంతేగా? అంతే, పర్ఫెక్ట్. వాకు ఆకు సంహిత, ఆకు సకారానికి సంహిత, సకారానికి ఊకారానికి సంహిత.
వచ్చేసింది మహోదయ. అస్తు నీకు అన్ని వచ్చాయా, నువ్వు రానట్టు కనపడతావు అంతే. మహోదయ. ఇక్కడ ఒక విషయం చెప్తా వినండి. ఇప్పుడు సంస్కృతంలో నోరు విప్పి మాట్లాడాలి అని అనుకున్నారు అనుకోండి, దానికి ప్రయోగార్హత ఉండాలి. అంతే కదండి, ఏదైనా మాట్లాడంటే ప్రయోగార్హత ఉండాలి కదా. దేనికి ప్రయోగార్హత ఉంది అంటే పదమునకు మాత్రమే ప్రయోగార్హత ఉంది. ఇప్పుడు పదము అంటే మన ఇష్టం వచ్చినట్టు కూడా కాదు, ఇది కూడా ఒక డెఫినేషనే చెప్తున్నా. ఇప్పుడు మనం అందుకని చెప్తున్నా, పదము అని అంటే ఏమిటి అంటే సుప్తిగంతం పదం అని తర్వాత సూత్రం. సూత్రం పేరేంటి? ఎవరు మాట్లాడలే. సుప్తిజంతం పదం. సుబంతాలు తిగంతాలు కలిపితే పదం. తిగంతాలు, తిగంతాలు కాదు, తింగంతాలు. తింగంతాలు. హలో, రికార్డ్ లో. సో దాని తర్వాతి సూత్రం పేరే సుప్తిగంతం పదం. అంటే పదం అని దేన్నంటారయ్యా అంటే, మనము ప్రకృతి ప్లస్ ప్రత్యయము కలిస్తే పదం అని చెప్పుకున్నాం కదండి. ఈ ప్రకృతి భాగాన్ని రెండు డిఫరెంట్ పేర్లు పెట్టుకోండి. ఒకటి ప్రాతిపదిక, రెండు ధాతువు. ఒకటి ప్రాతిపదిక, రెండవది ధాతువు. ఈ ప్రాతిపదిక కలిసి వచ్చేటటువంటి పదస్థితి తేగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి, పదస్థితి తేగలిగిన కెపాసిటీ ఉన్నటువంటివి సుప్ అనే ప్రత్యయాలు. సుప్ అంటే ఏంటి? సు ఔజస్, అం ఔక్షస్, తాభ్యాంభిస్, ఞేభ్యాంభ్యస్, ఞసిభ్యాంభ్యస్, ఞస్ ఓస్ ఆం, ఞి ఓ సుప్. నేను అన్న మాటలు వినపడ్డాయా అండి? విన్నాయి కానీ ఏమి గుర్తులేవండి. అస్సలు అవసరం లేదు. మొట్టమొదటి నేను ఏది ఉచ్చరిస్తున్నానో అది పట్టుకోండి. లాస్ట్ లో పు. ఆ? మొదటిది సు, చివరిది పు. నేను చెప్తా, మళ్ళీ చెప్తా వినండి. మొట్టమొదటి నేను ఉచ్చరించింది పట్టుకోండి, చిట్ట చివరికి ఉచ్చరించింది పట్టుకోండి. మధ్యలో అది అర్థం కాకపోయినా గొడవలేదు. సు ఔజస్, అం ఔక్షస్, తాభ్యాంభిస్, ఞేభ్యాంభ్యస్, ఞసిభ్యాంభ్యస్, ఞస్ ఓస్ ఆం, ఞి యో సుప్. పకారం. మొదటిది ఏమిటి? చివరిది ఏం చెప్పాను? కాదు, మొదటిది సువే. మొదటి సత్యబాబు గారు, మొదటిది సు పట్టుకోండి. చివరి పదం ఏంటి? కలిపితే ఏమవుతుంది? ఈ సుప్ అన్న దాన్ని ఏమనాలి? ఏ పేరు పెట్టుకోవాలి? సుబంతం. అట్లా ఎట్లా అంటారండి? ప్రాతిపదిక కాదు, ప్రత్యాహారం అండి. అచ్చులాగా, అచ్చే హల్లు లాగా. సుప్పు ప్రత్యాహారము. ఈ సుప్పు ప్రత్యాహారంలో మధ్యలో ఉన్నవన్నీ కూడా తీసుకోవాలడానికి ఏ సూత్రం అప్లై చేయాలి? ఆదిరంత్యేన సహేత. ఆదిరంత్యేన సహేత. కనుక ఇప్పుడు ఏమైంది? సు ఔజస్ అన్నాం అంటే ప్రథమా విభక్తిలో ఏకవచనము, ద్వివచనము, బహువచనమునకు వచ్చేటటువంటి ప్రత్యయములు ఏమిటంటే సు ఔ జస్. రాసుకోద్దాం, తర్వాత వస్తాయి. అం ఔక్షస్ ఇట్లా. కనుక ఈ సుప్ అనేది ఏమిటైంది? ఇప్పుడు ప్రత్యాహారం అయిందా కాలేదా? రైట్. ఇది ప్రాతిపదికకి కలిస్తే వచ్చిన దాన్ని పదం అంటారు.
తిరగేసి చెప్పాలనుకోండి, ప్రాతిపదికకి సుప్పును కలపకపోతే దానికి పదస్థితి రాదు. అంటే ఏ స్థితిలో ఉంటుంది? ప్రాతిపదిక స్థితి. ప్రకృతిలో ఉంటుంది. ప్రాతిపదిక స్థితిలోనే ఉంటుంది. ఏమండి? అంతే కదా? అవును. రైట్. దీనికి పదస్థితి లేదు. రైట్. ఈ ప్రత్యయం కలిపితేనే వస్తేనే పదం వస్తుంది. అయిన తర్వాత తిప్ తస్ అని మళ్ళీ 18 ప్రత్యయాలు ఉన్నాయి. ఎక్కడి దాకా వస్తుంది? మిప్ వస్ మహింగ్ అని చివరి వస్తుంది. ఈ 8 అని చివరిని వచ్చింది. మొట్టమొదటి తీతో ప్రారంభమైంది కనుక దీన్ని ప్రత్యాహారం చేస్తే ఏమిటవుతుంది? టింగ్ అనే ప్రత్యాహారం వస్తుంది. ఈ 18 కలిపితే 18 ఎట్లా వచ్చాయ్యా అంటే దీన్ని 2 భాగాలు చేయాలండి. అది 2 భాగాలంటే నేను చెప్తా. ఆత్మనేపది పరస్మైపది. పరస్మైపది ఆత్మనేపది అని 2 భాగాలు చేస్తారు. టిప్ తస్ జీ అని వరుసగా వస్తాయండి. ఆ మొదటిది ఏమిటి అంటే ఎదుటివాడిని చెప్పేది. భవతి భవతః భవంతి అని వస్తుంది కదా, అట్లా. తర్వాత మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. వీటికి ఏకవచనము, ద్వివచనము, బహువచన రూపాలు 3 3 9. ఇవి పరస్మైపదికి. అదే ఆత్మనేపది రూపాలకు కావాలంటే మరొక 9. 9 + 9 18. ఈ మొదట్లో అన్నిటికన్నా ఇంజన్ స్థానంలో ఉన్నది కార్డు పెట్టి దగ్గర ఉన్నది కలిపితే ఏమైంది? తింగ్ అయింది. ఈ తింగ్ని ఏమనాలి మనం? ప్రత్యాహారం అనాలి. ఈ మధ్యలో ఉన్న అన్ని తీసుకోవాలన్నానికి ఏ సూత్రం చెప్తున్నాము? అనేక సారి ఇలా ఈ సుప్పు ప్రత్యయాలు కలవకపోతే అది ధాతువే, ఇంకేం మారదు. సరే, తింగ్ ప్రత్యయాలు కలవకపోతే ధాతువే. కనుక సుప్తిగంతం పదం అనండి. ఇప్పుడు అనండి, సుప్తిగంతం పదం. తిజంతం కాదండి, తింగంతం. తర్వాత అంటే దీన్ని మొత్తం కలిపి చెప్పాలనుకోండి. స్వౌజ సమౌక్షష్టాభ్యాం విస్ఞేభ్యాం వేస్కసిభ్యాం వేస్కసోసంగీయోసు అని ఒక సూత్రం, ఒకటే ఒక సూత్రం రాస్తాడు ఆయన. దాన్ని మళ్ళీ ముక్కలుగా చేసుకోవాలి. మనం చేసుకుంటే మనకేం తెలుస్తుంది అప్పుడు అంటే ఈ మొత్తం తెలుస్తుంది. ఏమండి? లేకపోతే తిప్ తస్ జీ సిప్ థ మిప్ వస్ మస్ త ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఈహి ఇడ్ వహి మహింగ్ అని ఈ 18 ప్రత్యయాలు కలిపితే టీ దగ్గర నుంచి మహింగ్ లో నకారం వరకు కలిపి తింగ్ అని అవుతుంది. ఇవన్నీ కలిపి ఒకేసారి చదవాలనుకోండి, మొదటి 9 ఒక గుక్క, రెండో 9 ఒక గుక్క. తిప్ తస్ జీ తస్ తస్ పస్ తస్ భస్ వచ్చిన తర్వాత తా ఆతాన్ జాత ఆతాన్ సాధ ఇటువంటి మహింగ్ అని చెప్పి పూర్తి చేసుకోవచ్చు. అది కొంచెం నోరు తిరిగేలా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు, నెమ్మదిగా గుర్తు పెట్టుకుంటే చాలు. ప్రస్తుతానికి ఇవి ఈ సుపు ప్రత్యయాలు అంటారు. దీని ద్వారా వచ్చేది ప్రాతిపదిక కలిపితే సుప్రత్యయాలు కలిపితే వచ్చేది ఏమన్నా పదము. అంటే రామ అనే ప్రాతిపదికకి సు అనే ప్రత్యయం చేరిస్తే ఏది సుబంధ ప్రత్యయము? రామ అనే రూపం వస్తుంది. అట్లాగే అస్ అనే ధాతువుకి టిప్ అనే ప్రత్యయం చేరిస్తే అస్థి అనే పదం వస్తుంది.
అస్తి అన్నది పదమే, రామ అన్నది కూడా పదమే. రామ అన్నది ప్రాతిపదిక, అస్ అన్నది ధాతువు. రామ అనే ప్రాతిపదికి సు అనే ప్రత్యయం కలిస్తే రామ అనే పదం కలిగింది. అస్ అనేటటువంటి ధాతువుకి తిప్ అనేటటువంటి తింగ్ ప్రత్యయం కలిపితే అస్థి అనేటటువంటి పదం ఏర్పడింది. అది విషయం. రెండు పదమనే అంటాము, అది గుర్తు పెట్టుకుందాము. ఎందుకంటే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే అపదం న ప్రయుంజే. అపదం అంటే పదము కాని దానిని న ప్రయుంజీత, ప్రయోగించటానికి అర్హత లేదు అని ఒక సిద్ధాంతం ఉంది మనకి. దాని ప్రకారంగా వాక్యములో కేవలము పదములు మాత్రమే ఉంటాయి. పద భిన్నములైన వాటికి ప్రయోగార్హత లేదు కనుక వాటికి పదస్థితి తెచ్చుకోవాలి. ఇంకా కొంచెం దీని నుంచి వివరాలన్నీ తర్వాత మనకి రాను రాను. దీనికి మళ్ళీ పదస్య అనే ఒక అధికారం ఉంది. అంటే అది ఎక్కడ వస్తుంది? 8వ అధ్యాయం దగ్గర స్టార్ట్ అవుతుంది. అందులో ఆ పదస్య అనే అధికారంలో ఆ పదం అని వచ్చిన తర్వాత జరిగే వ్యవహారాలు ఏమిటి అవన్నీ అక్కడ చెప్తారు తర్వాత. ఇప్పుడు రామాలో రామ అనే సంస్కృత పదము అది పదం కాదు, అది అపదం అవుతుంది. రామ అనే సంస్కృతంలో లేదు, రామ అన్నది ప్రాతిపదికే అంతే, అది పదం కాదు. రామ పదం. అయితే సంబోధనకు వచ్చినప్పుడు హే రామ అంటారు మీరు. అవును. అక్కడ ఏమైంది? హే రామ దగ్గరకు వచ్చినప్పుడు రామ అనే దానికి సు అనే ప్రత్యయమే కలుస్తుంది. సంబోధనకు వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రత్యయం రాలిపోతుంది. అంటే పెట్టి తీసేస్తాం. పెట్టావా లేదా? పెట్టగా దానికి ఏ స్థితి వచ్చింది? పదం. తర్వాత తీసుకోపోయా నాకేంటి. పదం చేయకుండా మాత్రం పెదాలు కలపకూడదు. కానీ సంబోధన కాకపోతే రామ అనేది పదం కాదు సంస్కృతం. అంతే అంతే. అంటే మీకు రామ అనే పదస్థితిలో కూడా ఉన్నది చెప్పడం కోసం హే రామ చెప్పా మీకు. అదే ఏ అనకపోతే అది పదం కాదు. అవసరం లేదు, ఇంకా చాలా ఉన్నాయి గురుగారు, వాటి గురించి వరి పడకండి. ఓకే. అన్నిటికీ విసర్గ రావాలని రూల్ లేదుగా. అవును. అయిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి. కవిశ్రీ అన్నామండి, ఆయనే పడుకుందాం మనం. ఎందుకు? మంచివాళ్ళ ఉన్నాడు ఆయన, కొంచెం పెద్ద మనిషి, 70 ఏళ్ళు దాటాయి, అల్లరి చేయరు, క్లాసులో బుద్ధిమంతుల్లా ఉంటారు, పైగా పద్యాలు రాసుకుంటూ ఉంటారు కనుక ఆయన పేరునే వాడుకుందాం. కకార అకార వకార ఇకార శకార రకార ఇకార ఈకారములు ఆయన కవిశ్రీ అయ్యాడు కదండి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లేకుండా ఉచ్చరించడానికి ఏం పేరు పెట్టుకున్నాం? సంహిత. 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 సంహిత ఏదో కొంత హిత ఉంది, ఏమిటో తర్వాత చూద్దాం. ఇంగ్లీషు తెలుగు కలిపి చదివితే సంహిత. ఓకే. ఇప్పుడు కవిశ్రీలో కా తర్వాత ఏముందమ్మా? కా అన్నది ఏమిటి? హల్ల అచ్చ చెప్పండి చాలు నాకు. రెండు ఉన్నాయి. అలాగా చెప్పండి సార్. హల్లు అచ్చు. కవిశ్రీ వరకు చెప్పండి. హల్లు అచ్చు, హల్లు అచ్చు, హల్లు హల్లు అచ్చు. అది హల్లు హల్లు అచ్చు. శ్యామల గారి పేరు చెప్పండి. శకారము ఆకారము. ఓకే. హల్లు 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 అచ్చులో చెప్పండి. ఓకే. హల్లు అచ్చు, హల్లు రెండు హల్లు అచ్చు. ఏమండి? ఆ లక్ష్మి గారిని పేరు కనబడుతుంది నాకు. ఆయన మధు అండ్ లక్ష్మి అని ఉంది. అయ్యా మీరే చెప్పండి ధైర్యంగా. లక్ష్మి దగ్గర హల్లు అచ్చు చెప్పండి.
హల్లు అచ్చు హల్లు అచ్చు పెద్దగా చెప్పండి. హల్లు హల్లు అచ్చు అచ్చు హల్లు 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 అచ్చు మళ్ళీ మరొకసారి అలా చెప్పండి. అన్ని హల్లు ఉన్నాయి. లా హల్లు ఆ అచ్చు అచ్చు హల్లు కా హల్లు అచ్చు ఏమిటవి? హల్లు సా అచ్చు హల్లు అక్ష రెండు హల్లులు ఉన్నాయి. అక్కడ మూడు హల్లులు ఉన్నాయి. కకార షకార మకార్ మకార ఇకార మకారం కకార శకార మకారాలు హల్లులు. కకార షకార మకారాలు వరుసగా హల్లులు ఉన్నాయి. అవునా కదా? హల్లుమయ్యండి. ఇట్లా ఒకదాని పక్కల హల్లుల మధ్యలో గ్యాప్ ఉందా? మీ దగ్గర వచ్చినప్పుడు లేదు. లేదండి. సంహితాలు. వద్దు సార్, నేను చెప్తా. సంహిత కాదు అది. ఒక్క నిమిషం ఉండండి. కకార షకార మకారముల మధ్యలో అచ్చులు ఉన్నాయా? లేవు. అంటే ఈ హల్లుల మధ్యలో అంతరం ఏమన్నా ఉందా? వేరే ఏమన్నా పదాలు వచ్చి కూర్చున్నాయా? ఏం చేయలేదు. ఏం జరగలేదు. రెండు లక్ష్మిలో లకార అకారములు ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ కకారం వచ్చే లోపల ఈ రెండు హల్లుల మధ్యలో అంతరంగా ఒక అచ్చు వచ్చి కూర్చుంది. అవునా? లక్. కానీ కకార షకార మకారాల మధ్యలో అచ్చులు వచ్చి కూర్చోలే. అంతరంగా వేరే ఏమైనా ఉన్నాయా? లేవు. మకారం తర్వాత మళ్ళీ ఇకారం అనేది అచ్చు వచ్చింది. కనుక అంతరము ఉన్నవేవి, అంతరము లేనివేవి? హల్లులు. కకార షకార మకారం అంతరం లేవు. రైట్. ఇప్పుడు కవిశ్రీ సత్యబాబు గారిలో శ్రీకి చెప్పండి. ఎక్కడ అంతరము లేకుండా హల్లులు ఉన్నాయి చెప్పండి. మన లక్ష్మారెడ్డి గారి పేరులో లక్ష్మ తీసేది ఎందుకంటే లక్ష్మికి చెప్పేశారు కాబట్టి. ఏంటి డకార డకార ఏమిటి అంతకి? రెండు హల్లుల మధ్యలో అంతరము లేదు అనండి. అంతే కదా? శ్యామల గారిని వదిలేసి ఆవిడ బాధపడతారు. చెప్పండి. ఏంటండి? ఏం చెప్తున్నా? చెప్పాను కదా. ఇంకోటి ఉంది. మీ పేరు కనబడుతుంది నాకు ఇక్కడ. నకారాలు. అన్నవరపు అని ఉందిగా. అవునవును. నకారాలు ఏమండి? తర్వాత ఇది అర్థమైంది కదా? అంటే రెండు హల్లుల మధ్యన అంతరము లేకపోవుట అన్న ఐడెంటిఫై చేశాం కదా. ఇప్పుడు కవిశ్రీలో శ్రీకి, లక్ష్మిలో లక్ష్మికి, క్ష్మికి వివిధమైన హల్లులున్నాయి. కకార షకార మకారాలు కదండి. షకార రకాలు కదండి. అవునండి. కానీ రెడ్డి గారిలో డకార డకారాలు అవే హల్లులు ఉన్నాయి. అన్నవరపులో నకార నకారాలు అవే హల్లులు ఉన్నాయి. ఈ తేడాతో మనకి సంబంధం లేదు. అది చెప్పదలుచుకుంది. ఎలా ఉన్నా సరే హల్లుల మధ్య అంతరము ఉన్నది లేనిది గుర్తుపట్టగలరా పట్టలేరా? దాన్ని చెప్పండి సార్ ఏమిటి అంటే దాన్ని సంయోగ అంటారు. ఏమంటారు? సంయోగ అంటారు. దేన్నంటారు? అంతరం హల్లుల మధ్య అంతరం లేకపోతే. లేకపోతే అంతరం లేకపోతే సంయోగ అంటారు.
దేనికి? హలహ, హల్లుల మధ్యలో, హల్లుల యొక్క ఒక హల్లు కంటే ఇంకో హల్లుకి, ఏమండి చెప్పండి, హలహ అలహ అంతరం ఉందా లేదా? అనంతర ఉందండి. అంతరం లేదండి. లేదు. అనంతరః. అంతరము లేదు అంటే అనంతరః. అనంతరః దానికి ఏం పేరు పెట్టుకుందాం? సంయోగః. ఇప్పుడు కలిపి చెప్పేయండి. హలహ అనంతరః సంయోగః. అలహ అనంతరః సంయోగః. ఈ హలహ మళ్ళీ అనంతరః అని పక్కన ఉంది కాబట్టి కలిపేయండి. హలో అనంతరాహ హలోనంతరాః సంయోగః. హలోనంతరాః సంయోగః. ఏమండి? ఇప్పుడు అనంతరం ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఈ సూత్రంలో? లేదండి, బాగా అర్థమైంది. రైట్. ఇప్పుడు కవి శ్రీ అన్నాడు. ఈ కా అన్నది హ్రస్వమా దీర్ఘమా? హ్రస్వం. ఇక్కడ రెండు పదాలను గుర్తుపెట్టుకోండి. వర్ణమునకు ఎన్ని కాలాలు ఉంటాయండి? 3. అచ్చులకి ఏమిటవి? హ్రస్వ దీర్ఘ ప్లుత. అంతే. ఏమండి? హ్రస్వము దీర్ఘము ప్లుతము అని అన్నారు కదా. హ్రస్వము దీర్ఘము ప్లుతము అంటే హ్రస్వమైనటువంటి అచ్చుకి ఇంకో పేరు పెడుతున్నాడండి. సెకండ్ నేమ్ లఘు అన్నాడు. లఘు. హ్రస్వానికి ఏం పేరు పెట్టాడు? లఘు. కలిపి చెప్పండి. హ్రస్వం లఘు. అయిపోయింది కదండి. హ్రస్వం లఘు అయిపోయిందా లేదా? ఇది హల్లు కావచ్చు, అచ్చు కావచ్చు కదండి. అండి ఇది హ్రస్వం అనేది హల్లు, అచ్చు ఏదైనా కావచ్చు. అసలు హల్లులకి మీకు హ్రస్వ దీర్ఘ వృత్తాలు లేవండి. ఓకే. అచ్చులకి మాత్రమే ఉన్నాయి. అంచేత హల్లుకి హ్రస్వమైన అచ్చు కలిస్తే హ్రస్వం అవుతుంది. అట్లా మీరు బాహ్యాభ్యంతర ప్రయత్నాలు చూశారు కదా సార్. అవును. బాహ్య ప్రయత్నాల్లో సరే అక్కడ వచ్చి ఉదాత్త అనుదాత్త స్వరితాలు కదా. ఓకే. హ్రస్వము అంటే ఓన్లీ అచ్చులకే ఉంటాయండి. బాహ్య ప్రయత్నాలు ఓన్లీ హల్లులకే ఉన్నాయి. ఎక్సెప్ట్ బాహ్య ప్రయత్నాలు అన్ని హల్లులకు ఉన్నాయి. అచ్చులకు కూడా ఉన్నాయి బాహ్య ప్రయత్నాలు. ఏమిటిది? ఉదాత్త అనుదాత్త స్వరితాలు. అనుదాత్త అనునాసికాలు. సరే. హ్రస్వం లఘు. ఇక్కడ ఒక విషయాన్ని తర్వాత చెబుతాను. సూత్రం చదువుకుని వెళ్ళిపోదాం. హ్రస్వం లఘు అయిన తర్వాత ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్దాం? లక్ష్మి దగ్గరికి వెళ్దాం. లా అని రాసామా లేదా? ఇప్పుడు అది హ్రస్వమా దీర్ఘమా? అది హ్రస్వమా కాదా? హ్రస్వం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లా అన్నది హ్రస్వమా కాదా? హ్రస్వం. దానికి ఇంకొక పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏమంటని? లఘు అని పేరు పెట్టుకున్నాం. హ్రస్వానికి ఏం పేరు పెట్టుకున్నాం? లఘు అని పేరు పెట్టుకున్నాం. దానికి సూత్ర సంఖ్య ఏమిటి చెప్పండి ఎవరైనా మీ పుస్తకాలు చూసి. 1, 4, 10. 1, 4, 10. రైట్. 1, 4, 1 నుంచి ఒక అధికారం పేరు చెప్పా. ఏమిటి అధికారం? ఏకా సంజ్ఞ.
కదా. కనుక ఇప్పుడు లక్ష్మిలో లా అన్నదానికి ఏ సంఖ్య పెట్టాము? లఘు. లఘు. దాని తర్వాతి సూత్రం ఏమిటి? సంయోగే గురు. సంయోగే గురు. అంటే సంయోగం అంటే ఏం చెప్పామండి? పక్కనుంటే దాని సంయోగాక్షరము. సంయోగం అంటే ఏమిటండి? అనంతరముగా ఉన్నటువంటి హల్లులు. ఇప్పుడు లా తర్వాత ఉన్నటువంటి అమ్మా ఎవరమ్మా అది? గంటి కాంతారావు. మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. సంయోగ అంటే ఏమిటి? హల్లుల యొక్క పరంపర, మధ్యలో ఎటువంటి అంతరం లేకుండా. ఇప్పుడు ఆ లకారం లా తర్వాత కకార షకారములు పక్క పక్కన ఉన్నాయా లేవా? మా కూడా ఉందిలేండి, మనకి మా ఎన్నన్నా పర్లేదు, కనీసం 2 ఉంటే చాలు మనకి ప్రస్తుతానికి. కనుక కకార షకారములు పక్క పక్కన ఉంటే అది సంయోగం అంటారా అనరా? అంటారు. దాని ముందు ఉన్న దానికి గురు అనే సంజ్ఞ పెట్టాడు. లా గురువు అవుతుంది ఇప్పుడు. అంతే. ఇప్పుడు అన్నవరపు అని ఉంది కదమ్మా మీ పేరు. అంటే ఆ పేరు ఎదురుకుండా కనబడితే అది చెప్తున్నాను నేను. వేరే పేరు కడితే వేరే పేరు చెప్పేవాడిని. అన్న అన్నప్పుడు మొదటి ఆ ఉన్నది కదా, అదేమిటి? హ్రస్వమా దీర్ఘమా? హ్రస్వం. దానికి ఇంకో పేరు పెట్టండి, లఘు. అయితే దాని పక్కనే ఉన్నటువంటి ఏముంది? నా నా ఉంది. అంటే అది సంయోగహానా కదా? సంయోగ అన్నప్పుడు దాని ముందున్నది కాబట్టి ఈ ఆ ఏమవుతుంది? గురువు అవుతుంది. గురువు అన్నాం. ఇప్పుడు దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? హ్రస్వానికి 2 పేర్లు ఉన్నాయా? కాదు, ఏకా సంజ్ఞ అనే అధికారంలో ఉంది కాబట్టి మొదట వచ్చిన పేరు కరెక్టే, లఘు అని. కానీ సంయోగే గురు అన్నాడు. సంయోగం ఉంది కాబట్టి దీనికి గురువు అనేటటువంటి సంజ్ఞ వచ్చింది. గురువు అనే సంజ్ఞ రాగానే ఈ ముందున్న లఘు అనే సంజ్ఞ ఏమైంది? గురువు వచ్చింది. అంచేత లఘు గురు అని 2 అంటానికి లేదు. ఏక సంజ్ఞ మిగులుతుంది. అందుకని ఎందుకంటే ఏకా సంజ్ఞ అనేటటువంటి ఏకా సంజ్ఞ అనేటటువంటి అధికారంలో ఉంది కాబట్టి అట్లాగే అన్న అయింది. తర్వాత వా. వా అన్నది హ్రస్వమేనా కాదా? దానికి ఏం పేరు వస్తుంది ఇప్పుడు? దాని పక్కనే ఉన్న సంయోగ వర్ణం ఉందా? లేదు. ఈ లఘు లఘుగానే ఉంటుంది కదా. ఇప్పుడు సంయోగే గురు అనేది ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు. మీ పేరుని కాసేపు పక్కకు పెడదాం. మీ పక్కనే ఉన్న సత్యబాబు గారిని పట్టుకుందాం. కవిశ్రీ అన్నాడు ఆయన. అన్నాడా అనలేదా? అన్నాడు. ఇప్పుడు కా అయిపోయింది. కాని వదిలేద్దాం కాసేపు. కా ఏమిటి? లఘువా హ్రస్వా కదా? దాని తర్వాత ఏమన్నా సంయోగ వర్ణం ఉందా? లేదు. కనుక కా ఏమవుతుంది? లఘు. తర్వాత వి గురువు అవుతుంది. ఎందుకు? సంయోగం అని చెప్పండి. సంయుక్తం వద్దు ప్రస్తుతానికి. ఏమేమి సంయోగం ఉన్నాయి? ఎందుకు దేనికి వచ్చింది? శకార రకారాలకి. కనుక వి ఏమైంది? గురువు అయింది. లఘు సంజ్ఞ పోయింది, గురు సంజ్ఞ మిగిలింది. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న ఇప్పుడు వి అయిపోయింది. శ్రీ అని దీర్ఘం తీశాడు ఆయన. ఇప్పుడు ఇది గురువా లఘువా? గురువు అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ కాలం ఉంది కదా. ఎవరు చెప్పాడు గురువు అయిందని మీకు? నెక్స్ట్ సూత్రం చదువుకోండి. దీర్ఘంచ అయిపోయింది. దీర్ఘం అయినా కూడా అంటే సంయోగమైన సంయుక్తాక్షరం పక్కనున్న గురువు అవుతుంది.
అదే దీర్ఘం ఉన్నా కూడా దీర్ఘం గురువు ఉన్నా అవుతుంది. కూడా గురువు అవుతుంది. రైట్. కనుక కవిశ్రీలో శ్రీకారం ఏం చేసిందిరా అంటే అవి రెండు అక్షరాలు రెండు వర్ణాలు అనంతరంగా ఉండి సంయోగం వల్ల వీని గురువు చేసింది, దానికి దీర్ఘం చెవుబట్టి లాగాం కాబట్టి అది గురువై కూర్చుంది. ఇది అర్థమైనా కాలేదండి? అర్థమైందండి. అర్థమైందండి. అర్థమైందా? దీర్ఘంచ అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సూత్రం. దీంతో సంజ్ఞా ప్రకరణం సమాప్తం. ఇంకొక 14 సూత్రాలు ఉన్నాయి, కానీ టైం అయిపోయింది. మీకు ఇప్పుడు చెప్పడం వేస్ట్, కానీ టైం కష్టం, కానీ రేపు చెప్పుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపుదాం. ఓవర్లోడ్ చేయకూడదు మిమ్మల్ని కూడా. ఏజ్ ఒకటి చూడాలి, టైం ఒకటి చూడాలి, ఆకళ్ళు వేయచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఆపుదాం. కానీ ఆపటానికి ముందు ఏదో చెయ్యాలనుకుంటాం మనం. పారాయణం చేయాలి. ఎవరు ఇవాళ ఎవరి పేరు పెట్టుకున్నాం మనం? కాంతారావు గారు కాంతారావు గారు చెప్పారు డ్యూటీ మీరు. ఏమండి? నా పేరు ప్రయాణంలో ఉన్నాను. అవునా? సరే, మేము వేరే వాళ్ళకి ఖో పెడతానులేండి వాళ్ళ. ఎవరున్నారు? వై సుబ్రహ్మణ్యం గారు ఉన్నాండి. రెడీ అండి. మొదలెట్టండి. ఆ ఈ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయ వరత్. వెనక ఒక్క నిమిషం అండి సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం ఉండండి. వెనకాల ఎవరో ముందు సూత్రాలు చదువుతున్నారు, దయచేసి చదవకండి. మీరు స్పీడ్ గా చదవగలరు, కానీ పారాయణప్పుడు ఆయన చెప్పిన తర్వాతే మనం అందామండి, ఒక నియమం ప్రకారం. మొదలెట్టండి. హయ వరత్. లేదు, వెనక్కి వెళ్ళాలి. ఐవున్ నుంచి. ఆ ఈ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయ వరత్ లన్ నమ నం జభంగ్ ఘడధష్. అయ్యా, జభంగ్ కాదు, జభై. జభై జభై ఘడధష్ జబగడదష్ ఖప చఠథ చటతప్ చటతౌ కపై శేషసర్ హల్ ఇతి మాహేశ్వరాణి సూత్రాణ్యనాది సంజ్ఞార్థాని. ఏషామంత్యాః ఇతః అన్సూత్రేకారస్య అకారాదిష్వకార ఉచ్చారణార్థః. సంజ్ఞా ప్రకరణం హలంత్యం ఆదిరంత్యేన సహేత ఆదిరంత్యేన సహేత.
ఉపదేశే జనునాసిక ఇత్ ఉపదేశే దేశే జనునాసిక ఇత్ ఊకాలోజ్య స్వదీర్ఘపృతః దీర్ఘపృతః ఉచ్చైరుదాత్తః దాత్తః నీచైరనుదాత్తః జనుదాత్తః సమాహారః స్వరితః ఆహారః స్ఫటితః తస్యాదిత ఉదాత్తమర్థ హ్రస్వం అదిత ఉదాత్తమర్థహ్రస్వం ముఖనాసికా వచనోనునాసికః ముఖనాసికా వచనోనునాసికః తుల్యాస్య ప్రయత్నం సవర్ణం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం ఆ అ పూర్వత్రా సిద్ధం పూర్వత్రా సిద్ధం నాజ్జలౌ చలో అనుదిత్ సవర్ణస్య చ ప్రత్యయః అనుదిత్ వర్ణస్య చ ప్రత్యయః తపరస్తత్కాలస్య పరస్తత్కాలస్య వృద్ధిరాదైచ్ అదైచ్ అదే గుణః గుణః భూవాదయో ధాతవః ధాతవః ప్రాగీశ్వరా నిపాతాః గ్రీశ్వరాన్ నిపాతాః చాదయో సత్వి క్షమించాలి ప్రాగ్రీశ్వరా నిపాతాః గ్రీశ్వరాన్ నిపాతాః చాదయో సత్వే సత్వే ప్రాదయః అసత్వే ప్రాదయో అసత్వే చాదయో చాదయో అసత్వే ప్రాదయః ప్రాదయః ఉపసర్గాః క్రియాయోగే ఉపసర్గాః క్రియాయోగే గతిశ్చ గతిశ్చ నవేతి విభాషా భాషా స్వం రూపం శబ్దస్య శబ్దసంజ్ఞా సంస్కృత్యా శబ్దసంజ్ఞా ఏన విధిస్తదంత్యస్య విధిస్తస్య విరామో అవాసానం అవసానం పరః సన్నికర్షః సంహితా నికర్ష సంహిత సుప్తిజ్ఞంతం పదం అంతం పదం హలో అనంతరా సంయోగః లోనంతరాః సంయోగః హ్రస్వం లఘు లఘు సంయోగే గురు సంయోగే గురు దీర్ఘం చ చ అంతేట